OnePlus 12లో ఉన్న 5 బెస్ట్ థింగ్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ప్లే. ఈ డిస్ప్లే క్వాడ్ హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1 to 120 అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే అయితే బటర్ స్మూత్ ఉంది, సూపర్ స్మూత్. డిస్ప్లే కూడా చాలా బాగా నచ్చింది నాకు. దీని డిస్ప్లే సేమ్ S24 అల్ట్రా మొబైల్ ఎంత ఉందో అంత ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది మొబైల్. సెకండ్ వన్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జింగ్. బాక్స్లో వీళ్ళు 100W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫుల్ ఛార్జ్ మనకి అరౌండ్ 30 minutesలో అయిపోతుంది, 0 to 100. అండ్ మాసివ్ 5400 mAh బ్యాటరీ. అంత కెపాసిటీ ఉన్నా సరే 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ బ్యాటరీ మనకి ఈజీగా 1 day వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం ఆల్మోస్ట్ 7 hours, 7.5 hours వస్తుంది. మనం ఎంత హెవీగా యూస్ చేసినా సరే 1 full day ఖచ్చితంగా వస్తుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 లేటెస్ట్ ప్రాసెసర్ ఉంది. అండ్ LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ అన్ని సూపర్ ఫాస్ట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రినిటీ ఇంజిన్. ఇది ర్యామ్, రోమ్, సిపియూని ఆప్టమైజ్ చేస్తుంది. మనకి 1 year 2 years అయినా సరే ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ తగ్గకుండా చూస్తుంది. మనం 1 year 2 years యూస్ చేసినా సరే. ఈ OnePlus వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, మనం 2 years 3 years యూస్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ కెపాసిటీ 80% కన్నా తగ్గదని చెప్తున్నారు. చాలా మంచి విషయం. జనరల్గా మనం 1 year తర్వాత ఈ బ్యాటరీ రీప్లేస్మెంట్స్తో ఇదంతా పెద్ద తలనొప్పి. సో ఇవేమి లేకుండా ఈ ట్రినిటీ ఇంజిన్ చూసుకుంటుందని చెప్తున్నారు. ఫోర్త్ వన్ వచ్చేసి కెమెరా. ఇందులో మనకి 3 కెమెరాస్ ఉంటాయి. 50 megapixel మెయిన్ కెమెరా, 64 megapixel టెలిఫోటో అండ్ 50 megapixel అల్ట్రా వైడ్. మెయిన్ కెమెరా శాంపిల్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈవెన్ నైట్ టైం కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. నాయిస్ లేకుండా మనకి ఫొటోస్ వస్తున్నాయి మంచిగా. వీడియో కూడా బాగుంది. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది వీడియో, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెలిఫోటో. ఇది 3x 6xలో మనం జూమ్ చేసి తీయచ్చు. 3x పోర్ట్రేట్స్ అయితే సూపర్ వస్తున్నాయి. 6x ఇన్ సెన్సార్ జూమ్ చేయొచ్చు, లాస్లెస్ జూమ్, అంటే మనం ఫొటోస్ వీడియోస్ క్లారిటీ తగ్గకుండా తీయచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రైస్. ఈ మొబైల్ మనకి 50 to 60K మధ్యలో వస్తుంది. ఇది ఒక ఫీచర్ ప్యాక్డ్ మొబైల్. సో ఇది 60,000లో మనకి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి ప్రాసెసర్, లేటెస్ట్ ప్రాసెసర్ ఇస్తున్నారు. బెస్ట్ ఛార్జింగ్, బెస్ట్ బ్యాటరీ కెపాసిటీ అండ్ బెస్ట్ కెమెరా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక ఫీచర్ ప్యాక్డ్ ఫోన్. 5 reasons టు అవాయిడ్ OnePlus 12 ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి IP రేటింగ్. ఈ మొబైల్లో మనకి IP68 రేటింగ్ లేదు, ఓన్లీ IP65 మాత్రమే ఉంది. అంటే ఇది వాటర్లో కంప్లీట్గా మునిగితే సర్వైవ్ అవ్వలేదు. జస్ట్ స్ప్లాషెస్, రెయిన్లో కానీ వాటర్ పడినా సరే సర్వైవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైట్నెస్. ఈ OnePlus వాళ్ళు 4500 nits బ్రైట్నెస్ అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ అడ్జస్టబుల్ బ్రైట్నెస్ వచ్చేసి 1700 nits మాత్రమే. ఈ 4500 nits మనం కంట్రోల్ చేయలేము. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మొబైల్స్లో 3000, 4000 nits బ్రైట్నెస్తో వస్తున్నాయి మొబైల్స్ తక్కువ బడ్జెట్లోనే. ఇదొకటి ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. థర్డ్ వన్ వచ్చేసి అప్డేట్స్. వీళ్ళు 4 years మాత్రమే మేజర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం శాంసంగ్ S సిరీస్లో చూస్తే వాళ్ళు 7 years అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొంచెం ఎక్కువ 5-6 years ఇచ్చి ఉంటే బాగుండేది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇందులో ఎక్కువ AI ఫీచర్స్ లేవు, ఓన్లీ 2 features మాత్రమే ఉన్నాయి. సో AI మీద ఇంకా వర్క్ చేయాలి OnePlus. సో ఇదొకటి కొంచెం మైనస్ అనిపించింది నాకు. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.